నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. తెలుగు పంచాంగం ప్రకారం మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున పరిధి యోగంతో పాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. శివపురాణం ప్రకారం ఈశ్వరుడిని కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. భోలా శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు. శివపురాణంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆర్థిక, వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలున్నాయి. మహాశివరాత్రి రోజున గంగాజలం, నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇదే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. మీకు రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్లి అక్కడున్న శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి 41 సోమవారాల పాటు దీపారాధన చేయాలి. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మహిళలు ఋతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి. ఋతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని, ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపై అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక పరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. శివపురాణం ప్రకారం గోధుమలు, బార్లీ చాలా పవిత్రమైనవి. పరమేశ్వరుని పూజలో ఇవి అత్యంత కీలకమైనవిగా పరిగణించబడతాయి. నీటిలో బార్లీని కలిపి శివలింగానికి సమర్పించడం వల్ల భౌతిక సంతోషం కలుగుతుంది. మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారు. మహాశివరాత్రి రోజున గోధుమలు దానం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది. గోధుమలతో చేసిన వంటకాలు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా నమ్ముతారు. మహాశివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, సామరస్యం పెరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. శివలింగం దగ్గర ప్రతిరోజు రాత్రి తొలి భాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివపురాణంలో పేర్కొనబడింది. అంతేకాదు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పరిహారంతో కుబేరుడు కూడా సంతోషిస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.